హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. ప్రోమో 1 ప్రోమో 2లో ఏం లేదు. నేను అందుకే ప్రోమోల గురించి వీడియోలు చేయలేదు. అయినా కూడా ప్రోమో 1 ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. తర్వాత కంటెస్టెంట్ లిస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు కంటెస్టెంట్ లిస్ట్ ఇప్పటివరకు బయటికి రాలేదంటే అందరికీ ఆగస్టు 28 తర్వాతనే లిస్ట్ ఇస్తాను. అంటే ఆగస్ట్ 20 తారీఖు తర్వాతనే కన్ఫర్మ్ మెయిల్స్ కానీ కన్ఫర్మ్ అంటే అగ్రిమెంట్ సైన్ పెట్టుకున్నా బాబు మీరు ఆగాల్సిందే అమ్మ, మాకు మేము కన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చేంత వరకు మీరు ఆగాల్సిందే అంటారు. అగ్రిమెంట్ మీద సైన్ చేసినా కూడా ఇంకా ఆగాలని చెప్తున్నారు. కాబట్టి కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. అది ఆగస్ట్ 20 తర్వాత ఇస్తారు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయాలి. నా దగ్గర సోషల్ మీడియాలో ఇంకా నాకున్న సోర్సెస్ ప్రకారం కొన్ని నేమ్స్ రాసుకున్నా. సో దాని ప్రకారం 22 to 25 మెంబర్స్ వస్తున్నారు. ఆ 22 to 25 మెంబర్స్లో నుంచే మ్యాక్స్ 18 to 19 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కాబట్టి నేను చెప్తా 90%, 95%, 99%. సో ఆ పర్సంటేజ్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఉంటారు ఉండకపోవచ్చు, ఇట్ మేబీ కన్ఫర్మ్ అని చెప్పలేను. ప్రోమో 1లో అయితే అంత ఏం లేదు. ప్రోమో 2లో ఏం లేదు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఫన్, అది మాత్రం ఒకటి గట్టిగా చెప్తున్నారు. అడిగితే అన్లిమిటెడ్ ఫన్ అయినా అంటే నీకు కోరుకుంటే చిటికేస్తే అన్నీ వస్తాయి. కానీ అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏ విధంగా అంటే నువ్వు నాకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే అమ్మాయిలు, పండ్లు, పూలు, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే అదే నాకు ప్రశాంతత కావాలంటే తీసుకుపోయి ఎడార్లు వేసేసారు. ఎడార్లు వేసినప్పుడు ఎట్లయినా సత్తు అంటే నాకు కన్ఫర్మ్ అని ఒకసారి కన్ఫర్మ్, నువ్వు ఒక్కసారి కన్ఫర్మ్ అంటే నేను ఎక్కడ తీసుకుపోయిస్తారో తెలియదు. కాబట్టి నువ్వు కోరుకునేది మాత్రం అది దొరుకుతుంది. ప్రశాంతత కావాలన్నాడు. సో ఆ ప్రశాంతత ఎడారిలో దొరుకుతాను కానీ ఎడారిలోకి పంపించారు. అదే ప్రశాంతత అడవిలో వేయడానికి దొరుకుతుంది. అడవిలో పంపలేదుగా. సో అవి రెండు ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒకసారి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ పొజిషన్లో ఉంటావు, ఎక్కడ ఉంటావు అనేది మాత్రం గట్టిగా చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్గా. ఓ పాట వేసుకురు, ఆ పాటలో ఇన్ఫినిటీగా ఉంటాయి ఏదైనా సరే అని చెప్పారు. సో పాట నాకేం నచ్చలేదు. ప్రోమో విధంగా అంత ఏమనిపించలేదు. ప్రోమోలు అంత హైప్ ఏం తీసుకురాలేదు సీజన్ 8కి మాత్రం. కానీ టీం మారిందంటారు, కొత్త టాస్కులు ఉంటాయంటారు, కొత్త ప్లాన్ చేసినామంటున్నారు. సో వెయిట్ అండ్ సీ, అంతకుమించి ఏం తెలియదు. సో ఇప్పుడైతే కంటెస్టెంట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఇప్పటివరకు ప్రిపేర్ చేసుకున్న కంటెస్టెంట్ లిస్ట్లో సోషల్ మీడియాలో ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయి కదా, దాని ప్రకారం చూసుకుంటే కంటెస్టెంట్ లిస్ట్ మ్యాక్స్ అంటే మ్యాక్స్ అమ్మాయిలు ఉన్నారు. నాగన్న సార్ మామూలుగా కాదు, రొమాంటిక్ అబ్బా, మామూలుగా కదా. ఆయన ఈ ఏజ్లో కూడా ఇక్కడ 5గురిని వేసుకొని అక్కడ 5గురిని వేసుకొని డ్యాన్స్ చేసి చూసినా అది హైలైట్ అసలు. సో ఆ విధంగా చూసుకున్న, ఆ లోగో చూసుకున్న, మొత్తం ఆ కలర్ గ్రేడింగ్ చూస్తే ఎందుకో ఈసారి అమ్మాయిని విన్నర్ నిజం అనుకుంటారా, లేకపోతే విన్నర్ కోసం మొత్తం అమ్మాయిని పెట్టి బిగ్ బాస్ షో రన్ చేస్తారా ఈసారి అర్థం కావట్లేదు. సో అట్లా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. అబ్బాయిలు ఉంటారు బట్ అమ్మాయిని ఎక్కువ అప్రోచ్ అయ్యారు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసి రితు చౌదరి. ఈమె చాలా హాట్గా ఉంటారు అండ్ యాంకర్, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతారు. జబర్దస్త్లో కూడా చేసింది. అప్పుడు యశస్వి అనుకుంటాం సాంగ్ పాడితే లవ్ ట్రాక్ అంటే జస్ట్ స్క్రీన్ కోసం లవ్ ట్రాక్ నడిపించింది. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఫేమస్. సో ఫన్నీగా ఉంటుంది, జోయల్గా ఉంటుంది, నోటికి ఎంతో అంత మాట్లాడుతుంది, లొడలొడ వాగుతుంది. కాబట్టి ఈమె వల్ల గొడవలు అయితే ఉండొచ్చు. మేబీ అది కాంట్రవర్సీ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ రీతు చౌదరి అయితే ఈసారి బిగ్ బాస్లో 95% మాత్రం ఏముంటుంది. దాని తర్వాత అంజలి పవన్ లాస్ట్ సీజనే రావాలి. బట్ లాస్ట్ సీజన్ ఆ చుక్క బ్యాచ్ మొక్క బ్యాచ్, సో ఆ బ్యాచ్లో చుక్క బ్యాచ్లో నేను ఎక్కడ పడతానని చెప్పేసి అంజలి పవన్ రాలేదు. సో ఈసారి మాత్రం 95 నుంచి 99% ఆమె అయితే వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఈమె యాక్ట్రెస్, యాంకర్, స్పాంటేనియస్గా మాట్లాడుతుంది, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. సో విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉండొచ్చు మేబీ అంజలి పవన్ గారిలో. చూద్దాం వచ్చిన వాళ్ళలో ఎలా డిఫైన్ చేసుకుంటారు, ఎలా గేమ్ ఆడతారో దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతుంది. బట్ ఈమెకు మాత్రం ఆ గట్స్ ఉన్నాయని అయితే నా ఫీలింగ్. అట్లనే తేజస్వి గౌడ, లాస్ట్ సీజన్లో అమర్దీప్ చౌదరి వైఫ్. సో తిను కూడా ఇప్పుడైతే అమర్దీప్ హౌస్లో నెగిటివిటీ, బయట కూడా నెగిటివిటీ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడింది, గట్టిగా. సో ఈమె దగ్గర విధంగా ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, స్పిరిట్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉందని నాకు అనిపించింది. సో ఈమె విధంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ టీం అయితే వీళ్ళని అప్రోచ్ అవుతుంది. చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పిన నేమ్స్ బిగ్ బాస్ వీళ్ళని కావాలనుకుంటున్నారు. బిగ్ బాస్కి నేను వెళ్తాను పెట్టుకున్న అర్జీలు కాదు. నేను ఇప్పటివరకు చెప్పిన 3 నేమ్స్ కూడా బిగ్ బాసే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు మ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 99% వేసుకున్నా 1% నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పటికీ అగ్రిమెంట్ సైన్స్ కాలేవు, కన్ఫర్మేషన్ మెయిల్స్ వెళ్ళలేదు. కాబట్టి నేను అందుకే చెప్పట్లేదు. దాని తర్వాత అబ్బాయిల్లో ఇంద్రనీల్, చక్రవాకం ఇంద్రనీల్ టీవీ సీరియల్ చేస్తుంటారు బాగానే. సో చక్రవాకం చూసిన వాళ్ళకైతే గుర్తుంటుంది, హైట్ ఉంటాడు. సో చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఒకవేళ క్లిక్ అవుతాడా, అప్పుడే పోతాడా. సో వెయిట్ అండ్ సీ. దాని తర్వాత బంచిక్ బబ్లు నేమ్ సోషల్ మీడియాలో అంటే నాకైతే పర్సనల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు తను వస్తాడు రాడు అనేది. బట్ సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే కన్ఫర్మ్ అంటున్నారు, కొంతమంది ఇంటర్వ్యూనే కాలేదు అంటున్నారు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం చెప్తున్నా. బంచిక్ బబ్లు వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇతను ఇన్స్టాగ్రామ్ ఐడి బబ్లు చీ అని ఉంటుంది. సో కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది, ఫన్ మస్తు జనరేట్ చేస్తారు. లాస్ట్ సీజన్లో తేజ చేసిన ఫన్ ఆ రేంజ్లో ఫన్ అయితే ఇవ్వగలడని నాకు అనిపిస్తుంది. సో బంచిక్ బబ్లు వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోటో పక్కన వేస్తా. సో వాళ్ళ గురించి సో ఇతనికి మాత్రం ఫుల్ అంటే ఫుల్
ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అది ఉంది కాబట్టి ఎంటర్టైన్ చేయగలుగుతాడు, ఫన్ ఇవ్వగలుగుతాడు కాబట్టి ఇట్ మేబీ బంచిక్ బబ్లు ఉంటే బాగుంటుంది. వస్తుండొచ్చు, ఇట్ మేబీ వస్తే 90%, లేదా రాకపోవచ్చు. సో సీనియర్ యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్ అందరూ అంటే యాక్ట్రెస్ సనా గారు. సో ఈమె సినిమాల్లో చేసింది సైడ్ క్యారెక్టర్స్ అండ్ సీరియల్స్లో కూడా చేసింది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ప్రతి సీజన్లో తీసుకుంటారు. అంతకుముందు సీజన్లో ప్రియా గారు, అంతకుముందు సీజన్లో హరిప్రియ గారు. సో ఆ విధంగా కొంచెం ఫేడ్ అవుట్ అన్నాను, బట్ సీనియర్ యాక్ట్రెస్ని ఒకరిని తీసుకుంటారు. సనా గారు అంటే లాస్ట్ సీజన్లో షకీలా గారు వచ్చారు. సో ఆ విధంగా సనా గారిని తీసుకుంటారు. సో దాని తర్వాత నాకు అనిపించింది యూకే నుంచి ఇద్దరు ముగ్గురిని ఇన్ఫ్లుయెన్సర్ని అప్రోచ్ అయ్యారని తెలుసు. అందులో యూకే వ్లాగర్ నందన గారు వచ్చే ఛాన్సెస్ అంటున్నారు. మరి చూద్దాం, ఇట్ మేబీ ఆమె వచ్చి ఇండియాలోనే ఉందంటున్నారు, బట్ వచ్చే ఛాన్సెస్ లో నాకు అనిపిస్తుంది. బట్ వస్తే మాత్రం ఫారెన్ బ్లాగర్స్ అంటే ఫారెన్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత TV5 న్యూస్ రీడర్ అంటున్నారు కళ్యాణి గారు. సో మరి వస్తారో లేదో తెలియదు కానీ, బట్ ఈమె పేరు అయితే కన్సిడరేషన్లో ఉంది. న్యూస్ రీడర్ ఆమె. మరి న్యూస్ రీడర్ ఓన్లీ నిలబడి ఇట్లా న్యూస్ చదవడానికి పనికొస్తారా, మరి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతారా చూడాలి. మరి ఈమె తీసుకుంటే మీకు నాకైతే 80% అనిపిస్తుంది ఈమె వచ్చడం. సో వస్తో రాదో మొత్తం కన్ఫర్మ్ లేదు, జస్ట్ అప్రోచ్ లిస్టే చెప్తున్నాను నేను, కన్ఫర్మ్ కాదు. నేను అరే ఏంద్రా బాబు నువ్వు చెప్పిన లిస్ట్లో ఒక్కరు రాలేదని తర్వాత అనొద్దు. నాకు వచ్చిన లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేమ్స్ నేను చెప్తున్నా. దాని తర్వాత వేణుస్వామి గారు. అసలు వేణుస్వామి రారు అని అయితే నాకు గట్టిగా అనిపిస్తుంది. ఈ మధ్య అంత కాంట్రవర్సీగా నడుస్తుంది. నాగ చైతన్య ఇప్పుడు కొత్త ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా. సో ఈ కాంట్రవర్సీ చూసుకుంటే తనైతే వచ్చే ఛాన్సెస్ వెరీ లో. బట్ ఇట్ మేబీ తీసుకుంటే మాత్రం ఏదైనా మొహానికి టకాటక్ చెప్తాడు, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడతాడు. కాబట్టి తీసుకుంటే మాత్రం గొడవలు నెక్స్ట్ లెవెల్లో అయితే. దాని తర్వాత జబర్దస్త్ పవిత్ర గారు మ్యాక్స్ కన్ఫర్మ్ అంటున్నారు, బట్ చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో స్కిల్స్ బాగానే ఉన్నాయి, అంటే రఫ్గా మాట్లాడుతుంది, టకాటక్ నోట్లోంచి మాటలు టకాటక్ వదిలేస్తుంది. అది మజాక్లో వదిలినా అవతలోడు సీరియస్ తీసుకుంటే బిగ్ బాస్ హౌస్లో మాత్రం రచ్చ అయింది. సో షో పరంగా చూసుకుంటే అక్కడి వరకు ఏదో ఇప్పుడు మనం జబర్దస్త్ లాంటి షోస్ అప్పటి వరకు ఒక పంచ్ చేసారు అనుకో, ఆ పంచ్ అప్పటి వరకు నవ్వుకోవడానికి బాగుంటుంది, తర్వాత ఉండదు కదా. సో అది మనసులో పెట్టుకొని ఇంకా గొడవలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చూడాలి మరి జబర్దస్త్ పవిత్ర వస్తే ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలుగుతారు, సేమ్ తేజ లాగా చూడాలి మరి. దాని తర్వాత ఊర్మిళ గారు మిస్ తెలంగాణ 2023 మోడల్. ఈమెను అప్రోచ్ అయ్యారు. మోడల్ కేటగిరీలో మేల్ని అప్రోచ్ అయ్యారు, ఫీమేల్ని అప్రోచ్ అయ్యారు. సో ఫీమేల్లో మాత్రం ఈమె ఊర్మిళ చౌహాన్, ఈమెనైతే తీసుకునే ఛాన్సెస్ వెరీ హై అంటున్నారు. దాని తర్వాత ఇంకా మోడల్లో సయ్యద్ రోహాన్ అబు, ఇతన్ని గిడంగా మోడల్ కేటగిరీలో తీసుకురు, ఫ్యాషన్ మోడల్. సో ఇతని గిడంగా ఉండే ఛాన్సెస్ వెరీ హై. అంటే లాస్ట్ సీజన్ ప్రిన్స్ ఉన్నాడు కదా, సో ఆ విధంగా ఇతని గిడంగా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఒక 90% వరకు అనుకోండి. దాని తర్వాత యాక్టర్ ఆదిత్య లాహిరిలో అనుకుంటా. సో ఆ మూవీలో హీరో. సో ఆదిత్య ఓం తర్వాత బాలీవుడ్లో డైరెక్షన్ చేసిండు, అన్నీ చేసిండు. సో ఇతను మాత్రం కొంచెం ఫేడ్ అవుట్ అనలేము కానీ, బట్ ఇతని విధంగా వస్తే సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది, కొంచెం రూడ్గా అనిపిస్తాడు. సో చూడాలి మరి ఇతను వస్తాడా రాడా తెలియదు. నాకైతే ఒక 90% అయితే ఛాన్సెస్ వచ్చేది, బట్ పక్కా. అబ్బాస్ గారిని కాంటాక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో నాకు వచ్చిన చూస్తే, బట్ నేను డైరెక్ట్ అయితే నాకు తెలియదు, నాకున్న ఇన్ఫర్మేషన్లో అయితే అబ్బాస్ గారు లేదు, అతను తెలియసరిగా మాట్లాడలేడు. సో ఇట్ మేబీ అతను వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ లెస్. దాని తర్వాత కన్ఫర్మ్ అంటున్నారు 95% అన్నారు యాదమ్మ రాజు. కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ అంతేనా, కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్లో. సో యాదమ్మ రాజు దాని నుంచి ఎక్కువ తీసుకుంటారు. హారికా ఏక్నాథ్లో ఒకరిని తీసుకుంటారు. సో ఆ యాదమ్మ రాజు ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్ ఇస్తాడు, బట్ సీరియస్నెస్ అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ చేస్తారు. యాదమ్మ రాజు రియల్ లైఫ్లో ఎట్లుంటుంది, అప్పటి పూర్తిగా నవ్విస్తాడు. మరి రియల్ లైఫ్లో ఎట్లుంటాడు చూద్దాం. యాదమ్మ రాజు వస్తే ఎట్లుంటుంది. హారిక అండ్ ఏక్నాథ్, సో వీళ్ళిద్దరిలో ఒక్కరినే తీసుకుందాం బిగ్ బాస్ టీం అనుకుంటుందంట. సో ఇద్దరు రావాలని వీళ్ళు అనుకుంటారంట, సీజన్ 6లో అనుకుంటా, రోహిత్ మరీనా. సో వీళ్ళు వచ్చిర్రు, అంతేం సక్సెస్ కాలేదు. సో ఒక్కరు వస్తే బాగా, అంటే లాస్ట్ సీజన్లో అమర్దీప్ అండ్ తేజస్ ఇద్దరికి ఉన్న విధంగా ఒకరే వచ్చిర్రు. సో ఆ విధంగా ఒకరు లోపల ఒకరు బయట ఉండి బూస్ట్ ఇస్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో హారిక అండ్ ఏక్నాథ్. దాని తర్వాత సింగర్ సాకేత్. ఇతను సింగర్ అని మల్టీ టాలెంటెడ్, అసలు టైమింగ్ పంచులు కిరాక్ వేస్తాడు. అసలు అతనితో ఉన్నంతసేపు జ్యువెల్గా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటాడు, అంటే స్పాంటేనియస్గా పంచులు వేస్తుంటాడు. సో ఇతను వస్తే మాత్రం లాస్ట్ సీజన్ అనుకున్నారు సింగర్ సాకేత్ అని, బట్ సింగర్ కేటగిరీలో మాత్రం సింగర్ సాకేత్ నేమ్ ఈసారి చాలా గట్టిగా అనిపిస్తుంది. 99% ఇతను వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. దాని తర్వాత నీతోనే డ్యాన్స్ నుంచి అక్షిత. చెప్తున్నాను కదా, ఇప్పటివరకు ఉన్న పేర్లలో ఉన్న అమ్మాయిలు అందరు యంగే, ఒక సనా గారు తప్పిస్తే అందరు యంగే. ఒకటి వ్లాగర్, యూకే వ్లాగర్, వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ యంగే. సో
టాస్క్ల పరంగా కానీ ఏ పరంగా కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఈసారి యూత్నే ఎక్కువ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. సో తీసుకుంటే బాగానే ఉంటుంది. ఈ ఆడకుండా కూర్చొని కబుర్లు లేపే వాళ్ళకన్నా ఎంతో కొంత ఆడి ఫెయిల్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళే బెటర్ అని నా ఉద్దేశం. సో అక్షిత గారు నీతో డ్యాన్స్ నుంచి వస్తారు అనుకుంటున్నా. సో బాగానే ఉంటుంది అమ్మాయి. సో దాని తర్వాత అనిల్ గీలా పేరు లాస్ట్ టైం వచ్చింది, కన్ఫర్మేషన్ మెయిల్ గీయడానికి వెళ్ళింది, బట్ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేసారు. మనోడు ఈసారి ఇంట్రెస్టెడ్గా లేడు అని అంటున్నారు. చెప్పలేం మరి ఆ లోపు కూడా అనిల్ గీలాని నువ్వు కంపల్సరీ రావాలని బిగ్ బాస్ టీం కోరుకుంటే ఇట్ మేబీ వస్తుండొచ్చు 50% ఈసారి వాళ్ళ వైఫ్ ఎవరితో కలిసి బిజినెస్ కూడా పెట్టారు. సో మరి బిజినెస్ ప్లాన్లో నేను రాకుండా ఉంటాడా లేకపోతే వస్తాడా ఇట్ మేబీ తెలియదు. చిన్న బాబుండు. సో చూడాలి మరి అనిల్ గీలా వస్తాడా రాడా. వస్తే ఎవరు ఇప్పటివరకు చెప్పిన లిస్ట్లో మీకు ఎవరెవరైతే కావాలనుకుంటారు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలిపారు. దాని తర్వాత కిర్రా కార్పి గారు అంటున్నారు. నాకు తెలిసి అయితే తను రాడు, ఎందుకంటే ఈసారి రాజకీయంలో మస్తు ఇంపాక్ట్ చూపించాడు ఆంధ్ర పాలిటిక్స్లో. బట్ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, మొహానికి మాట్లాడతాడు. ఈయన అండ్ యువ సామ్రాట్ ఇంకా నేను వీళ్ళిద్దరు మాత్రం కుర్చీని మడత పెడతా అన్నట్టే మాట్లాడతారు. ఆ రేంజ్లో ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటారు, చాలా జ్యువెల్గా ఉంటారు. బట్ తర్వాత సీరియస్నెస్ వస్తే చాలా రూడ్గా ఉంటారు. ఏదైనా ఫేస్ మీద చెప్తాను నువ్వు ఇట్లాంటి రాను అట్లా అంటే ఆ విధంగా చెప్పేస్తారు ఓపెన్గా. సో చూడాలి మరి ఇలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుంటే మాత్రం రోజు రచ్చ రంబోలా మన కన్నుల పండగే. అంటే చూడ్డానికి మనకు నడవడానికి ఒక టాపిక్ నడవడానికి మాత్రం సూపర్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు రావాలని మీరు అనుకుంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని తర్వాత యాష్మి గౌడ, ఈమె సీరియల్ చేస్తారు, ఈమె గిడంగా యాక్ట్రెసే. కొంచెం సీరియస్ అనిపిస్తారు, కొంచెం అమాయకంగా అనిపిస్తారు, కొంచెం గ్లామర్ వేయడం ఉన్నారు. బట్ వస్తారా తెలియదు. బట్ నాకైతే 90% ఇన్ఫర్మేషన్ ఈమె గిడంగా కన్ఫర్మ్ లిస్ట్లో ఉన్నారు అని తెలిసింది. సో ఇట్ మేబీ వస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది షో. అండ్ దాని తర్వాత సౌమ్యారావు ఈమెకు సగం తెలుగు వస్తుంది, సగం తెలుగు రాదు. మనం తెలుగు స్పీడ్గా మాట్లాడితే అసలు అర్థమే కాదు. ఈమెను అప్రోచ్ అయ్యారంట, జబర్దస్త్ యాంకర్ వేయడం చేసిన కొన్ని రోజులు. అనసూయ, రష్మి తర్వాత సిరి తర్వాత ఈమె వేసింది అనుకుంటా. సౌమ్యారావు గారు ఈమెనే వేసింది. సో ఈమె వస్తే సగం తెలుగు సగం హిందీ మాట్లాడుతుంది మేబీ. చూడాలి మరి ఈమె వస్తే విధంగా. అంటే లాస్ట్ సీజన్ కాక 6th సీజన్లో కీర్తి ఉన్నారు, ఆ రేంజ్లో మాట్లాడుతుంది. సో మరి చూడాలి ఈమె వస్తే. నాకు అర్థం కాదు ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు మొత్తం కన్నడ, ఈ గౌడ వీళ్ళు ఉన్నారు కదా మొత్తం కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారా ఏందా అని అనిపించింది. బట్ చూద్దాం ఏ విధంగా కన్సిడర్ అవుతారు ఏంది. దాని తర్వాత సంధ్యాని నీతోనే డ్యాన్స్ దాని నుంచి సంధ్యాని గిడంగా అప్రోచ్ అయ్యారంట. సో మరి ఈమె వస్తుందా లేదా. ఈసారి చెప్తున్న అమ్మాయిలను ఎక్కువ అప్రోచ్ అయ్యారు, మళ్ళీ చెప్తున్న అమ్మాయిని మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు. అందరినీ యూత్ని తీసుకుంటారు. ఈసారి ఫీమేల్ విన్నర్ని ఇయ్యారని బిగ్ బాస్ టీం కంకణం కట్టుకున్నట్టుంది. మరి చూద్దాం. దాని తర్వాత నిఖిల్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. లాస్ట్ సీజన్ అర్జున్కి ఎట్లా ఉందో, అమర్దీప్కి ఎట్లా ఉందో, నిఖిల్కి గిడంగా సీరియల్స్ షోస్ పరంగా చూసుకుంటే నిఖిల్కి గిడంగా చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇతను వస్తే మాత్రం షోకి కొంచెం హైపే వస్తుంది. బిగ్ బాస్ టీం ఇతన్ని అప్రోచ్ అయ్యారు, బట్ ఇతనికి సీరియల్స్ ఉన్నాయి. మరి వీటి ఎట్లా చేస్తారు ఏంది, మరి అడ్జస్ట్ అయ్యి వస్తాడా ఎట్లా తెలియదు, కానీ ఇతనికి మాత్రం సీరియల్స్ ఉన్నాయి నిఖిల్కి యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు. సో చూద్దాం సీరియల్స్ కాదనుకో మరి బిగ్ బాస్కి వస్తారా లేదా తెలియదు, చూడాలి మరి. దాని తర్వాత సెల్వరాజ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ చక్రవాకంలో అనుకుంటా మొత్తం బాడీ గిడి మస్తు ఉంటుంది. సెల్వరాజ్ గారు మరి అప్రోచ్ అయ్యారు. సో వస్తారా తెలియదు. ఒక్కొక్కరికి ఇంటర్వ్యూస్ 2 నుంచి 3 సార్లు చేస్తున్నట్టు, ఒక్కసారి వేయడం ఎక్కువ జూమ్ మీటింగ్లు అట్లా ఇట్లా అని. బట్ ఈసారి ఒక్కరికి 2-3 సార్లు చేస్తున్నట్టు ఇంటర్వ్యూ. మరి ఎవరు వస్తారు ఎవరో తెలియదు. జస్ట్ సోషల్ మీడియాలో నాకున్న వారికి నేను ఈ లిస్ట్ చెప్తున్నా. సో దాని తర్వాత రేఖా భోజ్ ఈమె రివ్యూస్ కూడా ఇచ్చిందంట, మోడల్ యాక్టర్ అని అన్నారు. సో చూడాలి మరి. మోడల్ రవితేజ, సో మోడల్ కేటగిరీలో రవితేజ ఇతని కూడా అప్రోచ్ అయ్యారంట. మరి చూడాలి వస్తాడా రాడా. దాని తర్వాత రాహుల్ టైసన్, మన ఎవరు కొత్త బంగారం హ్యాపీ డేస్ మూవీలో ఫుల్ చదువుతాడు, నత్తి మాట్లాడతారు విషయంలో. సో రాహుల్ టైసన్ ఇతని విధంగా అప్రోచ్ అయ్యాను బిగ్ బాస్ టీం. బట్ ఇలాంటి ఫేడ్ అవుట్ అంటే ఇన్ సెన్స్ అప్పుడు హ్యాపీ డేస్ తర్వాత ఒక 2 సినిమాలు ఏమి చేసిండు, బట్ అంత క్లిక్ అవ్వలేదు. సేమ్ మన సీజన్ 4 విన్నర్ అభిజిత్ లాగా. సో ఇతన్ని తీసుకుంటే విధంగా చాలా బాగుంటుంది. సో యూత్ ఉండాలి ఈసారి, నేను గట్టిగా అనుకుంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పిన నాకు యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు మాత్రం యూత్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నా పర్సనల్ ఫీలింగ్. సో ఇతన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ప్రేరణ కబంబం, ఈమె పేరు అయితే స్టార్టింగ్ నుంచి వినబడుతుందా, వస్తురో రావు నాకు తెలియదు, కానీ కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్ళలేదా, అగ్రిమెంట్స్ మీద పెట్టలేదు. కానీ ప్రేరణ కబంబం ఈమె విధంగా వస్తే షో మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది చెప్పండి. దాని తర్వాత యువ సామ్రాట్ చెప్పిన ఇందాకే చాలా బోల్డ్ ఉంటాడు, చాలా ఓపెన్గా మాట్లాడతాడు, కసలకు ఇచ్చి పడేస్తాడు. అవతల తేడా అనిపిస్తే మాత్రం మొహానికి చెప్తాడు. ఎవరేమనుకుంటారు, నన్ను ఏమన్నా నెగిటివ్ అవుతానేమో పాజిటివ్ అవుతానేమో ఇవన్నీ ఆలోచనలు ఉండవు, మైండ్లో ఏమొస్తుంది టక్కున మాట్లాడేస్తారు. సో చూద్దాం. ఇతను ఇప్పుడు ముందు ఫారెన్లో ఉంటుండే, బట్ ఇప్పుడు ఇండియాకి వచ్చిండు. సో ఇక్కడే ఉంటున్నాడు. సో చూడాలి మరి ఈసారి ఇతను తీసుకుంటారా లేదా. దాని తర్వాత వింధ్యా గారు స్పోర్ట్స్ యాంకర్, ఈ లాస్ట్ ఐపీఎల్ కాక అట్ లాస్ట్ ఐపీఎల్లో యాంకర్గా చేసారు వింధ్యా గారు. యాంకర్ కేటగిరీలో ఇమీడియట్గా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. బట్ స్పోర్ట్స్
ఏమంటారు స్పోర్ట్స్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి మరి మేము తీసుకుందాం అనుకుంటున్నారో లేదు తెలియదు, కానీ ఈమె వస్తే కూడా స్పాంటేనియస్గా మాట్లాడతారు, చాలా కడక్ మాట్లాడతారు. సో చూడాలి మరి ఈమె వస్తే ఎట్లా ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి నేను వేటీ న్యూస్లో చూసిన అండ్ అడ్వకేట్ సుబ్బు గారు. సో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందనే తెలుసు, బట్ కన్ఫర్మ్ లిస్టు అగ్రిమెంట్ సైన్స్ అయినాయని మనకు తెలీదు. బట్ అడ్వకేట్ సుబ్బు గారు వస్తే మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఈసారి బిగ్ బాస్ ఓటీటీలో ఒక న్యూస్ రీడర్ని తీసుకురు అండ్ లాస్ట్ సీజన్ 17th సీజన్లో ఒక అడ్వకేట్ని తీసుకురు సనా అని. సో ఈమె ఒక 6 weeks 4 weeks ఉండే అంతే, బట్ ఇంపాక్ట్ చూపించలేరు. బట్ అంత వాదించడం అదంతా లేదు. కానీ సుబ్బు గారు మాత్రం సోషల్ మీడియాలో జరిగే యాక్టివిటీస్ గురించి కొంచెం యాక్టివ్గానే ఉంటారు. సో చూద్దాం మరి అతను వస్తాడా రాడా. ఇప్పటివరకు నేను చెప్పిన లిస్టులో మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మీరు వీళ్ళు వస్తే బాగుంటుందని వాళ్ళ పేర్లు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్లో అప్డేట్స్ వస్తలేవు అని ఎవరైతే అనుకుంటున్నారో చెప్తున్నారో ప్రతి అప్డేట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ అక్కడ ఫాలో అయ్యే అప్డేట్స్ తీసుకోండి. సో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ కానీ ఏది ఉన్న చిన్న అప్డేట్స్కి నేను వీడియో చేయలేను. సో చిన్న అప్డేట్స్ మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో ఏ అప్డేట్లు ఉన్నా అక్కడ ఉంటుంది కంటెస్టెంట్ లిస్ట్. ఇప్పుడు ఒక పేరు వచ్చింది, ఒక్కొక్క పేరు గురించి అయితే నేను వీడియో చేయలేను కదా. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, క్లిక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యండి, అప్డేట్స్ తెలుసుకోండి. సో యాజ్ ఆఫ్ నో వీడియో మాత్రం ఇంతే. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో రోజు వస్తుంది, ఒక టాపిక్ మీద డైలీ ఒక టాపిక్ మీద తీసుకుందాం. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.